Hey guys, good morning. Welcome to my new vlog. సో 10:30 అయితే ఇదిగో. సో ఇప్పుడు తిందాం ఉప్మా ఇంకా ఊరగాయ. తినేసాక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పిలిస్తే. సో వెళ్ళినప్పుడు కలుద్దాం. బాయ్. ఫైనలీ మళ్ళీ వచ్చాం తిరగడానికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇదిగో జరుగుతుంది ఇక్కడ ఒకటి. మేమిద్దరు చచ్చిపోయాం గేమ్లోనా. ఇప్పుడు ఇక్కడ గేమ్ చూడడానికి పడుతుంది ముందుకు టీవీ. రివైవ్ అవ్వట్లే మాకు. రివైవ్ అయిపోద్దిరా. ఈజీ రివైవ్ రా అది. అదే పక్కన కార్ రైట్ సైడ్ రైట్ ఇంకా లెఫ్ట్ ఫుల్ లెఫ్ట్. సారీ లెఫ్ట్ రైట్ కాదు లెఫ్ట్. అక్కడక్కడ అదుందా. అదే రా ల్యాంబోర్గిని. జీప్ వేసుకోలే ల్యాంబోర్గిని అందరూ వెళ్ళొచ్చు కదా. తీసుకోవచ్చు కదా. నొక్క నిలబోతున్నావు. గట్లు కూడా అందరు వెళ్ళొచ్చు కదా. ఈజీ గేమ్ రా. వెళ్ళరా పక్క అయితే మాది నడుస్తుంటది మధ్యాహ్నం దాకా. సో గైస్ ఫైనలీ మధ్యాహ్నం అయిపోయింది. సో నేను వస్తున్నా. సో మధ్యాహ్నం 2:30 1 ఇంటికి వచ్చాను. కొంచెం రెస్ట్ తీసుకున్నాను. రెస్ట్ తీసుకొని ఇప్పుడు తినడానికి వచ్చాను. సో దుంప శనగల కూర, చారు, ఇంకా అన్నం అక్కడ ఉంది. సో ఇప్పుడు తినేసాక కొంచెం చదువుతాను 4 కిలోగా. చదివేసాక సాయంత్రం తిరగడానికి వెళ్తాను. అప్పుడు కలుద్దాం. ఫైనలీ సాయంత్రం 6:30 అయిపోయింది. చదివి వింటున్నప్పుడు దాకా. ఇవాళ క్లాస్ లేదు. సో తిరగడానికి వెళ్దాం 7 తర్వాత. సో ఇప్పుడు తినడానికి దొరికింది. ఇదిగో చాయ్, చపాతీ, మధ్యాహ్నం కూర. తినేసాక తిరిగినప్పుడు కలుద్దాం. బాయ్. ఇదిగో ఇప్పుడు తిరగడానికి వెళ్తున్నాం. ఏటి లైట్ రిఫ్లెక్స్ కెమెరా అక్కడ కాశం డీజే నీ మీద కొట్టుకోమే దగ్గరికి రా. వితౌట్ లైట్ విత్ లైట్. నువ్వు నా వీడియో తప్ప వితౌట్ లైట్. సెట్టింగ్ గాడు గట్టిగా ఇస్తాడు. షార్ట్ చేసి షార్ట్ ఫుల్ షార్ట్. 2 hours రాట్రా. సో గైస్ ఫైనల్లీ చరణ్ బాయ్కి వాళ్ళ నాన్న ఏదో పని చెప్పారు. సో బ్యాంక్ వచ్చాం డబ్బులు తీయడానికి. ఐఫోన్ బాయ్ ఫెక్స్ చేస్తున్నాడు. ఇదిగో ఏటీఎం ముందు. ఏటైంది ఏటైందా డీలింగ్ చేయాలరా. ఏమి క్యూఆర్ కాదు సార్. టెంపరీ అనే అవైలబుల్. డీలింగ్ అంటే ఒకటి నమ్మడు. డీలింగ్ అంటే వాడు చెప్తే మీ అకౌంట్ చేస్తాము 6,000 తీసి. వాడు నువ్వేదో స్కామ్ వేస్తున్నావు అనుకుంటే ఆడుకుంటే రాస్తాం. చెయ్యి అయితే. దూరంలో ఉంటే సో గైస్ నేనేమో 20 పట్టుకుని వచ్చాను డబ్బులు. కానీ తెచ్చింది నేను ఫ్రెండ్కి చెప్పాను 200.
ఎంత ఇచ్చింది 20. సో డబ్బులు చూపించినప్పుడు రియాక్షన్ చూద్దాం. ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్తున్నాం డబ్బులు తీయడానికి. వెళ్ళొచ్చాం నానితల్లింటికి డబ్బులు తేడానికి. సస్తా ఏటీఎం. వాళ్ళ పెద్దనానికి అడిగాం డబ్బులు. ఇప్పుడు మాకు క్యాష్ దొరుకుతుంది, ఆన్లైన్ చేయిస్తాం. 6,000. నో రష్యన్. అరే నీకు రష్యన్ అంటే ప్రైజ్ ఎంత గుర్తు వస్తుందా? 6,000. మరి నేనేటి ఖరాబ్ చెప్పాను. రష్యన్తో లింక్ ఉంది 6,000 అన్న. ఎందుకంటే ఇక చూడు జీరోతో వాల్యూ లేదు. నువ్వు సెట్ చేయాలా? వేరే లేదురా. వేరే నేను తెచ్చింది రా 100 కానీ బీరువాలో ఉంది. అయితే బీరువా మొట్టకూడదు. ఏం చికెన్ తిన్నావు? నాన్నలు అన్నీ చనిపోయారు. అందుకే కదా సండే వెళ్ళారు, ఎవరు లేరు ఇంట్లో. మీరు ఎన్ని రోజులు తీయరా? మేము 11 రోజులు. మే నెల తీస్తాంలే. మీ డాడీ వాళ్ళ సొంత అయితే మీ పెద్దనాన్న చనిపోయారు. అందుకే పెద్దనాన్న అంటే ఎవరురా? మొన్న మీ అన్య అది అది మా అమ్మాయిలు అన్నీ అన్నీ కరోనా అప్పుడు. అందుకే ఎంత అంత పట్టుకుని వచ్చాను. అరే అందుకే రా డబ్బులు దొరకట్లే ఎన్ని రోజులు. ₹20 ఎక్కడ దొరికిందిరా? అదా గ్యాస్ ఇచ్చాం కదా, చిల్లర దొరికింది. గ్యాస్ కలిగించారా? గ్యాస్ కా మా నాన్న ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి. ఏటీఎం కార్డ్, క్యాష్ ఏమో బీరువాలో ఉంది. ఏటీఎం కార్డుతో తీస్తుందో అదా నాట్ ఇన్ మై హ్యాండ్. లేదు, పిన్ కూడా తెలియదు. మీ డాడీ ఫోన్ పే పిన్ కూడా తెలియదు. నేనే పెట్టాను, క్రియేట్ చేశాను మా డాడీ. సో ఇది ఫోన్ పే తెలియదు మా డాడీకి. నేను నేర్పించాను. క్యూఆర్ చేయడం కూడా తెలియదు. సో క్యూఆర్ అప్లోడ్ చేయడం మే తర్వాత వస్తాయి నా దగ్గర క్యాష్. అప్పుడు దాకా కాయాలి. అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీలు వెళ్ళి. ఓ నో మనీ. వెయ్యి అనుకున్నాను. ఫోన్ ఒకసారి చెప్తాను. ట్రైన్ ఎవరా అసలు ఫోన్ రొక్కి ఎవరు? చూడరా పాపలు ఉన్నాయి. మళ్ళీ డీప్ ఫ్రై చేస్తారు. ఓ నొక్కిసా గుండావనే రోజు వస్తున్నాడు. మేకింగ్ చూడలేదు కదా, గుండావనే కాదు కింద ఎడ్ చేస్తున్నా. రే 12 అయిపోద్ది. తినేసరి అయిపోద్ది. రెస్పాండ్ రా చెప్పాలా? బ్లాగ్ చేస్తున్నాడు నువ్వు 30 రేపు చేసేస్తాను. నిజంగా రే గైస్, ఈ భవిష్య గారి కెమెరా మ్యాన్కి రేపు లేదు. రేపటి నుంచి బ్లాగ్ తినదంటే అయిపోయింది అనుకోండి. ఫోన్తో పాటు రేపు చేస్తాను. ఫోన్ దూర్చి అని ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చాక
10 అయిపోయింది ఇంటికి వచ్చినప్పటికి. రేపేయటం టిఫిన్ ఎన్ని రోజులకి? మధ్యాహ్నం కూర ఫుల్గా ఎన్ని రోజులు అవుతుంది? ఈ ఇది బట్టి 2 వేస్తే 10 రోజులు అవుతుంది. సరే అయితే ఒక 5 6 తింటే మరి రొట్టెలు కూర మధ్యాహ్నం ఉంది. సో అదేనే సో ఇవాళకి ఎందుకు చాలు, కలుద్దాం ఇంకొక రోజు ఇంకొక వ్లాగ్లో. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.